హాయ్ అందరికీ, వెల్కమ్ టు గాన్ విత్ ఆ ఫ్యామిలీ. ఈరోజు మీకు గ్రీన్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది కొత్తిమీర పుదీనా ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉంటుంది. ముందుగా అల్లం, కొత్తిమీర, పుదీనా వాష్ చేసి కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత పెరుగు ఒక 3 లేదా 4 స్పూన్లు వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, తెల్లగడ్డ రెమ్మలు, పసుపు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం చికెన్ని శుభ్రం చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని మంచిగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఒక 1/2 అవర్ టు 1 అవర్ మూత పెట్టి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మనం చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 గ్లాసెస్ బియ్యం తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకుందాము. దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. బిర్యానీకి కావాల్సిన మసాలా మన దగ్గర ఏమేమి ఉంటాయి అవన్నీ తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఒక పాత్రను తీసుకొని ఆ పాత్ర వేడెక్కాక మనం దాంట్లో నూనె వేసుకోవాలి. ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. బిర్యానీ మసాలా, అది కొంచెం ఫ్రై చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. దాంట్లో 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలాగ కలుపుకుంటా మనం ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టకుండా కొద్దిసేపు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టకుండా కొద్దిసేపు వేయించుకోవాలి. ఒక 3 మినిట్స్ అలా వేయించుకొని ఆ తర్వాత మూత పెట్టుకోవాలి. మనం అలా వదిలేయకుండా మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ వేయించుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చికెన్ ఉడికేలోపు మనం రైస్ని కూడా తయారు చేసుకుందాం. ఫస్ట్ ఒక పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక బిర్యానీ మసాలా వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, దాంట్లో పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేసేసుకోవాలి. వాటర్లో ఒక 1/2 లెమన్ పిండుకోవాలి. ఈ టైంలో మనం పిండుకుంటే అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. దాంట్లో కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు వేసిన తర్వాత వాటర్ ఉప్పగా ఉండాలి. అప్పుడే రైస్కి మంచిగా పడుతుంది. ఆ తర్వాత మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఎసురు బాగా కాగిపోయింది. ఈ టైంలో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ వాటర్ తీసేసి దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకుంటే అన్నం ఒక 80% ఉడికిపోతుంది. లోపు మనం చికెన్ ఎలా ఉందో చూద్దాం. చికెన్ మంచిగా ఉడికింది. అప్పుడు మనం ధనియాల పొడి కొంచెం యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని స్లో ఫ్లేమ్ మీదే మూత పెట్టేసుకోవాలి.
మనం మధ్య మధ్యలో రైస్ ఉడికిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. మరీ ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోవాలి. అది ఎప్పుడు 70-80% ఉడుకుతుందో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ మంచిగా ఉడికిపోయింది ఒక 70%. అది 70-80% ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాంట్లో వాటర్ అన్నీ తీసేసుకోవాలి. చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ని పక్కన పెట్టేసుకొని మనం తయారు చేసుకున్న రైస్ని వేసేసుకోవాలి. చికెన్ మీద రైస్ అంతా ఇలా వేసేసుకోవాలి. మన పాత్రని గ్యాస్ మీద పెట్టేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకొని కొంచెం గీ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టండి. అంతే, ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10-15 మినిట్స్ సిమ్లో ఉడికించుకొని మనం మూత తీసి చూస్తే మన గ్రీన్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక సైడ్ నుంచి నెమ్మదిగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే గ్రీన్ చికెన్ బిర్యానీ రెడీ. చూడండి పీస్ ఎంత మంచిగా ఉడికిందో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాన్వితా ఫ్యామిలీ. థ్యాంక్ యూ.